నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్పై సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలి అంటున్న పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీలోకి పలువురు ఉద్యోగ సంఘ మాజీ నేతల ప్రయాణం. ప్రపంచ సుందరీమణులకు ఘన స్వాగతం పలికిన హైదరాబాద్. ఆంధ్రీ నివా ప్రాజెక్టు వైఎస్ఆర్ పుణ్యమే, మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసిందని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయన్నారు. పాకిస్తాన్కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. భారత సైన్యాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత నెల ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాంలో టూరిస్టులుగా వెళ్ళిన చాలామందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్. అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైమ్ టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you. This is a time of war, not a full-blown war, but it is a protracted war which will continue for a long time. And Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happened, including in Hyderabad, including in Lumbini Park a decade plus back, in Gokul Chat, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorist and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation, as a civilian person, when military is waging a war, what we have to do? And military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant
cybercrime departments, and also please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So, as as the dogs are barking right now, simply don't bark on social media. Anything about entire nation. Please. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన మాజీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బివి సుబ్బారావు, ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీఓస్ కార్యదర్శి బి ఉమామహేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. పోటీల్లో పాల్గొనేందుకు అందాల భామలు భాగ్యనగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి అధికారులు తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ళు, సాంప్రదాయ నృత్యాల మధ్య హారతులు పట్టి సింధూరం దిద్ది స్వాగతించారు.
హాంద్రీనీవా ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పుణ్యమేనని వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. హాంద్రీనీవా, గాలేరు, నగరి ప్రాజెక్టుల అనుసంధానం రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. బుధవారం విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో హాంద్రీనీవా కాలువల వెడల్పునకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 6,300 క్యూసెక్కుల స్థాయికి హాంద్రీనీవా కాలువల వెడల్పుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈరోజు నిర్లక్ష్యం చేసి చంద్రబాబు నాయుడు గారి మనకు మభ్యపెట్టే మాటలు చెప్పి ముందుకు పోతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి వైజాగ్లో 99 పైసలకు భూమి ఇస్తావు. ఉర్సా లాంటి 3 నెలలు కూడా పుట్టినటువంటి కంపెనీలకు 99 పైసలకు భూములు ఇస్తా ఉన్నావు. మీ అనుయాయులకంతా భూములు 99 పైసలకే కట్టబెడతావు. అసలు 99 పైసలు అనేది ఉందా? 99 పైసలు ఎక్కడైనా చూడగలమా మనం? ఈరోజు 99 పైసలు భూములు కట్టబెడతా ఉన్నాడు, ఉద్యోగాలు కల్పిస్తారు వాళ్ళని చెప్పి. మా జిల్లాలో విస్తారంగా ఉన్నాయి కదా, అతి విశాలమైనటువంటి జిల్లా కదా అనంతపూర్ జిల్లా. ఈ జిల్లాలో లక్షల ఎకరాలు బీడ్లుగా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అట్లాంటి సౌకర్యం మీకు కల్పించాలని నేను అడుగుతా ఉన్నా. అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలు మీకు అత్యధిక స్థానాలు ఇచ్చినటువంటి జిల్లా ఇవి. మరి ఇక్కడ ఎందుకు మీరు అవసరమైన భూములు కేటాయించి ఇక్కడ భారీ పరిశ్రమలు తేవడానికి ఎందుకు ప్రయత్నించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఈరోజు అభివృద్ధి చెందిన ప్రాంతాలను మరింత అభివృద్ధి వైపుగా, వెనుకబడిన ప్రాంతాలను మరింత పాతాళంలో పడేసేటువంటి విధంగా ఉన్నాయి ఈ విధానాలు సవరించుకోవాలని చెప్తా ఉన్నాం. ఇదే సందర్భంగా ఉరవకొండ ప్రాంతంలో జీడిపల్లి రిజర్వాయర్కు దాదాపు 645 మంది రైతులకు ఒక్కొక్కరికి 10 లక్షల ప్రకారం ఒక ప్యాకేజ్ కూడా సిద్ధం చేసి రెడీగా ఉంది. జీడిపల్లి గ్రామ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు వెంటనే కూడా దాదాపు 55 కోట్ల రూపాయలు వాళ్ళకు వెంటనే ఇవ్వాలనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా వాటిని అనౌన్స్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ కావాలా. గుంటకల్లు, అదేవిధంగా వజ్రకరూరు చెరువులకు నీళ్ళు ఇచ్చేదాన్ని కూడా దానికి అవసరమైనటువంటి అనౌన్స్మెంట్ చేసి ఆ పనులు ప్రారంభమయ్యేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా చేనేతకు సంబంధించి చాలా పెద్ద కేంద్రం ఉరవకొండ. చేనేత క్లస్టరు స్టార్ట్ అయ్యి కేవలం టెక్నికల్ రీజన్స్తో ఈరోజు ఆగిపోయింది. 100 మందికి లాభం జరిగేటువంటి ప్రాజెక్టు చేనేత క్లస్టర్, పెన్నహోబిలం చేనేత క్లస్టర్ను కూడా వెంటనే స్టార్ట్ అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలనేటువంటిది నేను ఈ సందర్భంగా కోరుతాను. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేసిన దాడులను సమర్థించారు. బుధవారం బత్తాలపల్లిలో ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ రావల్పిండిలో రొట్టెల కోసం కొట్లాడుతున్న వారికి ఉగ్రవాదం అవసరమా అంటూ పాకిస్తాన్ను విమర్శించారు. ఇకనైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. వీటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి పహల్గామ్లో జరిగిన సంఘటన టెర్రరిస్టుల మీద ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్న దానికి ఖచ్చితంగా ప్రతి పౌరుడు అండగా ఉంటాడు. దాన్ని చిన్న దాన్ని పెట్టుకొని ఇది చేయకుండా డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి టెర్రరిస్టులు ఇంకా ఏ కాలంలో ప్రాంతీయవాదం, ఉగ్రవాదాన్ని కూడా ఇంకా ఇది చేసుకుంటూ వాళ్ళ దేశానికి నష్టం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా అంత లేదు. రావులపిండిలో రొట్టెల కోసం కొట్లాడుతుంటారు, గోధుమ పిండి కోసం కొట్లాడుతుంటారు. ఇంకేలయ్యా ఊరికనే ఉగ్రవాదం. సో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ అదేవిధంగా
వీటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి పహల్గామ్లో జరిగిన సంఘటన టెర్రరిస్టుల మీద ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్న దానికి ఖచ్చితంగా ప్రతి పౌరుడు అండగా ఉంటాడు. దాన్ని చిన్న దాన్ని పెట్టుకొని ఇది చేయకుండా డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి టెర్రరిస్టులు ఇంకా ఏ కాలంలో ప్రాంతీయవాదం ఉగ్రవాదాన్ని కూడా ఇంకా ఇది చేసుకుంటూ వాళ్ళ దేశానికి నష్టం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా అంత లేదు. రావులపిండిలో రొట్టెల కోసం కొట్లాడుతుంటారు, గోధుమ పిండి కోసం కొట్లాడుతుంటారు. ఇంకేలయ్యా ఊరికనే ఉగ్రవాదం. సో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం మట్టుపెట్టడంపై ఏపీ వ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో టపాసులు కాల్చుతూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ భాజపా పార్టీ కార్యాలయం నుంచి సీతారాంపురం వరకు ర్యాలీ నిర్వహించారు. భారత జాతి ఉవ్వెత్తున ఎగిరిపడినటువంటి ఆనందంతో ఇవాళ వీక్షిస్తూ ఉంది. ఏ పాకిస్తానీ ఉగ్రవాదులైతే భారతదేశ ప్రజల మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు, ధర్మం మీద ఆక్రమించాలని ప్రయత్నం చేశారు, సరైన సమాధానం నిన్న రాత్రి 1:40 తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. వీరులైనటువంటి భారత సైనికులు ముష్కర మూకల ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఎవరైతే రూపకల్పన చేశారో సూత్రధారున్నారో వాళ్ళని అంతమొందించినందుకు ఇవాళ ఆనందాది హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తూ ఈ రోజున మనం టపాకాయల సంబరం చేయడం జరిగింది. భారతదేశానికి గెలుపు సునాయాసనం అయినా పాకిస్తాన్ పట్ల కరోనాలో కూడా గోధుమలు పంచి ఆహారాన్ని ఇచ్చి కాపాడినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశం పట్ల కక్షాపూర్తి వివరించి వాళ్ళ యొక్క దుర్నీతిని బయటపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పహల్గామ్ యొక్క కుట్ర ఏదైతే ఉందో ఛేదించడం కోసం వీరులైన భారత సైనికుల యొక్క ఆయుధాలతో ఉగ్రముఖుల మీద దాడి చేసి సరైన సమాధానం చెప్పడాన్ని దేశం మొత్తం కూడా ఇవాళ ఆస్వాదిస్తోంది. దేశం బయట దేశం యొక్క వ్యతిరేకమైనటువంటి శక్తులు, దేశం లోపల దేశం గాలి పీల్చి దేశం అన్నం తిని దేశం మట్టి మీద బతుకుతూ ఈ దేశం నాశనాన్ని కోరుకున్నటువంటి వ్యతిరేక శక్తులకి ఒకటే సమాధానం. దేశం కావాలనుకుంటే దేశంలో, దేశం వద్దనుకుంటే దేశం బయట ఉన్నవారు ఎవరైనా సరే భారతదేశం పట్ల భయంతో బతకాల్సిందే, గౌరవంతో బతకాల్సిందే, క్రమశిక్షణతో బతకాల్సిందే. ఉల్లంఘించారో కబడ్దార్ భారత సైనికుల యొక్క పిరంగి గొళ్లకు మీ తలకాయలు లెగుస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మే 20న అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని జయప్రదం కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వై జంక్షన్ ఆనం రోటరీ హాల్ నందు సదస్సు జరిగింది. సమ్మెను జయప్రదం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. అఖిలపక్ష కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు టి మధు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వరరావు, ఏఐఎఫ్టియు జిల్లా నాయకుడు జోజీ, ఐఎఫ్టియు నాయకులు ఎస్ కిరణ్లు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అమలైతే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం చేయాల్సిందేనని అన్నారు. ఆ మార్పుల ద్వారా ఇవాళ యజమానులు కేసు పెడితే యజమానులు ఏది చెప్తే అదే సాక్ష్యంగా పరిగణలో తీసుకుని కార్మిక నాయకులు జైలు పంపే పరిస్థితి ఉన్నది కాదు. అంటే ఎక్కడికి పోతామో దేశం ఆలోచించండి. బ్రిటిష్ కాలం కంటే ముందు కార్మిక సంఘాల చట్టం, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1920 వచ్చిన ట్రేడ్ యూనియన్ యాక్ట్ కంటే పూర్వకాలానికి ఒక సంఘం పెట్టుకునే హక్కు కూడా లేని కాలానికి ఇవాళ దేశంలో కార్మిక వర్గాన్ని తీసుకెళ్లాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. లేబర్ కోడ్లు అమలైతే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు,
సమ్మె చేసే ఉండదు. ఇప్పుడు సమ్మె నోటీసులు ఇచ్చాం, 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం అన్ని పరిశ్రమలోని. కొత్త లేబర్ కోడ్లో ఏం చేశారంటే దాన్ని సమ్మె నోటీసు 60 రోజుల ముందు ఇవ్వాలి. 60 రోజుల ముందు ఇచ్చిన తర్వాత సమ్మె నోటీస్ అవగానే లేబర్ డిపార్ట్మెంట్ కన్సలేషన్ పిలుస్తాడు. కన్సలేషన్ లో ఉండగా సమ్మె చేయడానికి చట్టం విరుద్ధం. కాబట్టి ఏ పరిశ్రమలోని కార్మికుడు ఏమంటే నేను మొన్నే చెప్పాను, ఒక పంచాయతీ మా రాజమండ్రి ఆయిల్ కూరగాయలు అప్రా సెక్షన్కి వచ్చి ఒక హమాలి కోసం 50 కేజీలు ఉల్లిపాయలు పడతా. నువ్వు ఎన్ని గంటలు మోస్తావో చెప్పు. నువ్వు ఎన్ని గంటలు మోస్తే 10 గంటలు మేము ఉంటాం. ఒక గంట కూడా పోయింది. దుర్గమ్మక్క మనలాంటి కాలంలో ఎత్తి రమణ కాలంలో ఎత్తి దానికి బ్రష్ కొట్టి మంచి ఎండలో కమిషనర్ వచ్చి ఇంకా పనిచేయమంటే సొంతం ఎన్ని గంటలు చేస్తారు. దేవపడి కార్మికుడు లేదా టీచర్స్ లేదా మన మిగతా అన్ని సంఘాలు ఒకసారి వచ్చి పనిచేయాలి. నువ్వు ఏసీన కూర్చొని మాట చెప్పడం కాదు. ఈ 8 గంటల పనితనం కోసం అయ్యో 3 మాటలు చెప్పింది. ఒకటి 8 గంటలు పని చేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అందరికీ వినోదాన్ని ఆహ్లాదాన్ని పంచుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు బర్ల వెంకట దుర్గాప్రసాద్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందించారు. గత ఏడాది యూరోపియన్ థీమ్తో ఏర్పాటు చేసిన లండన్ స్ట్రీట్ ఎగ్జిబిషన్ను విశేషంగా ప్రజలు ఆదరణ చూరగొన్నారని, ఇప్పుడు మళ్ళీ వినూత్నంగా కాశ్మీర్లో ఉండే మంచుకొండలు, జలపాతాలు, జలకన్యలతో ఉండే అందమైన వాతావరణాన్ని తలపిస్తూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారని, మాజీ ఎంపీ వారిని వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకొని మనోవేదనకు గురి చేసేవారని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అటువంటి ఇబ్బందులు ఉండవని, అధికారులను సంప్రదిస్తే వెంటనే అన్ని అనుమతులు వస్తాయంటూ నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకోవచ్చునని అన్నారు. కాశ్మీరీ నగరాన్ని సముద్ర తీరపు జలకన్యని తలపించే విధంగా సోదరులు ప్రసాద్ గారు ఈ ఎగ్జిబిషన్ని ఏర్పరచడం జరిగింది. కిందటి సంవత్సరం కూడా ఆయన యూరోపియన్ థీమ్ లండన్ నగరం ఎలా ఉంటుందన్నది మనకి కళ్ళకి కట్టే విధంగా ఇక్కడ ఏర్పరిచి ప్రజలు ఒక మన్నెలు పొంద. నిడదవోలు నియోజకవర్గంలో మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మత్స్యశాఖకు సంబంధించి సుమారు 1,27,06,075 విలువైన 255 యూనిట్లకు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యశాఖలో అందిస్తున్న లైవ్ ఫిష్ వెండరింగ్ సెంటర్లు, మొబైల్ సెంటర్లు, రోజుకు 20 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పెద్ద మిల్లుల ఏర్పాటు, సాంప్రదాయ మత్స్యకారులకు పడవలు, వలలు అందించటం, ఐస్ బాక్సులతో కూడిన సైకిల్, మోటార్ సైకిల్, బయోఫ్లాక్ కల్చర్ వ్యవస్థ ఏర్పాటు, రిజర్వాయర్లలో ఫింగర్ లింక్స్ నిల్వ చేయడం, చేప పిల్లల పెంపకం తదితర 7 రకాల వివిధ స్కీమ్ల లబ్ధిదారుల ఎంపికకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మత్స్యశాఖ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. వివిధ రకాల స్కీమ్ వాళ్ళకి ఈ మన చేప పిల్లలు వేసుకునేది కానీ, వాళ్ళకి అమ్ముకోవడానికి మోటార్ బైకులు కానీ, లేదా ఇతరత్ర అటువంటివి ఉన్నాయి. దాన్ని త్వరలోనే ఆ ఫిషర్మెన్ సొసైటీ వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చెప్పేటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవన్నీ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి మన నియోజకవర్గానికి గత వేరే నియోజకవర్గాల కంటే కూడా మనకు ఎక్కువ శాంక్షన్ జరగడం జరిగింది. ఈ రోజునే వాళ్ళతో మాట్లాడి ఫైనలైజ్ చేసాం. త్వరలోనే వాళ్ళకి అవన్నీ చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు మన్యం పులి బ్రిటిష్ వారి గుండెలు గడగడలాడించిన
తెలుగు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మోడీ వ్యతిరేక విధానాలపై మరో స్వతంత్ర పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక గణేష్ చౌక్ వద్ద అల్లూరి సీతారామరాజు 100వ జయంతి సందర్భంగా ఆయనకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షుడు కూండ్రాపు రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ చిరుప్రాయంలోనే ఈ దేశ స్వాతంత్రం కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి అని కొనియాడారు. బ్రిటిష్ తెల్లదొరలు ఈ దేశం నుంచి తరలిపోవాలని, మా పాలన మేమే చేసుకుంటామని చెప్పిన సీతారామరాజు మాటలు ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. విప్లవ వీరుడు మన్యం పులి మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులు జరిగింది. నాకు మరొకసారి ఈ దేశ పరిస్థితులు చూస్తుంటే మరో స్వతంత్ర పోరాటం తప్పదనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు ఏమైతే కళ్ళగన్నాడో ఆ స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ రాలేదు. ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు తెల్ల దొరలు పోవాలని సాయుధ పోరాటం చేసి అమరుడైన వ్యక్తి విప్లవ వీర కిషోరం మరి అల్లూరి సీతారామరాజు. అలాంటి సీతారామరాజు కళ్ళగన్న స్వతంత్రం ఏది? ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆదివాసీలకి సరైన మందులు, సరైన విద్య, సరైన వైద్యం లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.